ధర్మరాజు చేత ఓడిపోయి కిందపడి మూర్ఛలో మునిగిన దుర్యోధనుణ్ణి రక్షించటానికి సన్నద్ధుడైన కృతవర్మపై బంగారు తొడుగుగల తన గదతో భీముడు వేగంగా దూకాడు. ఇంకొక వైపున కర్ణుణ్ణి ముందుంచుకొని కౌరవులు దేవాసుర యుద్ధం లాంటి యుద్ధం చేశారు. శత్రు సైనికులను కౌరవసేన చంపసాగింది. పరిగలు, ముసలాలు, శక్తులు, తోమరాలు, నకరాలు, భూషుండులు, గదలు ఇత్యాది ఆయుధాలతో బిగత జీవులైన శత్రు సైనికుల ఏనుగుల గుర్రాల నుండి రక్త నదీ ప్రవాహాలు ఏర్పడ్డాయి. ఇంకొక వైపున యుద్ధంలో ఉపేంద్రునితో సమానుడు, శిని వంశ వీరుడైన సాత్యకి దేవేంద్రునితో సమాన పరాక్రమం కలిగిన కర్ణుడు యుద్ధానికి దిగారు. కర్ణుడు బాణాలు వేసి సాత్యకిని గాయపరిచాడు. సాత్యకి బాణాలతో కర్ణుడిని పీడించాడు. కర్ణునికి బాసటగా కురువీరులు, సాత్యకికి సాయంగా దృష్టదుమ్నాది వీరులు నిలబడగా భీకరంగా యుద్ధం జరిగింది. అనంతరం పురుషశ్రేష్ఠులైన శ్రీకృష్ణార్జునులు సాయంకాలం యొక్క చివరి భాగం అవుతుంది కాబట్టి అపరాహ్న కాల విధులను యథావిధిగా ఆచరించారు. శాస్త్రోక్తంగా శంకరుణ్ణి పూజించారు. శత్రువధ చేయాలని నిశ్చయించుకున్నారు. అర్జునుడి రథధ్వని మేఘ గర్జనలాగా ఉన్నది. ఆయన రథం మీద ఉన్నతమైన పతాకం గాలికి రెపరెపలాడుతున్నది. ఆ రథానికి తెల్ల గుర్రాలు కట్టబడి ఉన్నాయి. అప్పుడు కౌరవులు నిరుత్సాహంగా ఆ రథాన్ని చూశారు. అర్జునుడు బాణాలతో కౌరవుల ఏనుగులను, మావటీలను, జెండాలతో, ఆయుధాలతో, పతాకాలతో కూడిన అశ్వికులను, గుర్రాలను, కాలిబంట్లను యమలోకానికి పంపాడు. యమునిలాగా క్రుద్ధుడు, ఆపటానికి వీలు కానివాడు, మహారథుడు అయిన అర్జునుణ్ణి దుర్యోధనుడు ఒక్కడే సూటిగా పోయే బాణాలతో కొడుతూ ఎదురు వచ్చాడు. అంతటా అర్జునుడు 7 బాణాలతో దుర్యోధనుడి ధనుస్సును, దుర్యోధనుడి సూతుణ్ణి, దుర్యోధనుడి అశ్వాలను, దుర్యోధనుడి జెండాను నాశనం చేసి దుర్యోధనుడి గొడుగును ఒక బాణంతో ఛేదించాడు. ప్రాణహారకమై శ్రేష్టమైన బాణాన్ని సంధించి దుర్యోధనుడి మీద ప్రయోగించాడు అర్జునుడు. దానిని అశ్వత్థామ ఎదుర్కొని 7 ముక్కలుగా చేశాడు. అప్పుడు అర్జునుడు బాణాలతో అశ్వత్థామ ధనుస్సును ఖండించి అశ్వత్థామ గుర్రాలను చంపి అతి భయంకరమైన కృపాచార్యుని ధనుస్సును ముక్కలు చేశాడు. కృతవర్మ ధనుస్సును, ధ్వజాన్ని ఛేదించి అర్జునుడు కృతవర్మ గుర్రాలను సంహరించాడు. దుశ్శాసనుని ధనుస్సును ముక్కలుగా చేసి కర్ణుణ్ణి ఎదుర్కొన్నాడు అర్జునుడు. అప్పుడు కర్ణుడు సాత్యకితో యుద్ధం చేస్తూ సాత్యకిని వదిలి త్వరపడుతూ అర్జునుణ్ణి 3 బాణాలతో కొట్టి 20 బాణాలతో కృష్ణార్జునులను మళ్ళీ గాయపరిచాడు.